ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభు యొక్క మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దానవన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక సంఘటన మీ దృష్టికి తీసుకుని వస్తాను. బైబిల్ గ్రంథంలో రాజైనటువంటి దావీదు మనకందరికీ సుపరిచితం. తన యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాన్ ఈ విషయం గురించి మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రాణంతో ఉండగానే అక్కడ మీ పని మీరు చూసుకోండి అయిపోయింది. వాళ్ళు చేస్తున్నగా ఉండగానే ఒకరినొకరు నిబంధన చేసుకుంటూ వచ్చారు. ఏమని అంటే, భవిష్యత్తులో ఒకవేళ నేను సజీవంగా లేకుండా నీవు సజీవంగా ఉంటే, లేదా నీవు లేకుండా నేను ఉంటే నా కుటుంబాన్ని నీవు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను అన్నటువంటి ఒక నిబంధనకు వచ్చారు. సరే, సంవత్సరాలు గడిచిపోయాయి. భయంకరమైన యుద్ధం జరుగుతూ వచ్చింది. సౌలు అతని కుమారుడైనటువంటి యోనాతాను చనిపోతూ వచ్చారు. ఈ సంఘటనలన్నీ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో మరి యోనాతాను యొక్క కుమారుడు చంపబడవలసి రావటం, ఆ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఎందుకంటే గిబియోనీయులు ఆ సందర్భంలో భయంకరమైనటువంటి 3 సంవత్సరాల కరువు ఇశ్రాయేల్ దేశం రావటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. దేనిని బట్టి వచ్చిందనేసి దావీదు ప్రార్థన చేశారు. సౌలు మహారాజు గిబియోనీయులను ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా హత్య చేయడం అక్కడ రాయబడుతుంది. యెహోషువ కాలంలో మరి గిబియోనీయులను మేము హతమార్చము అనేసి మరి యెహోషువ ప్రమాణం చేసుకుని వచ్చారు ప్రభువు క్రీస్తు వారి నామంలో. కానీ ఆ యొక్క నిబంధన మీరి సౌలు మహారాజు మరి గిబియోనీయులను హతం చేయటం ఆ యొక్క సందర్భంలో మనం చూడగలం. మరి ఎవరిని బట్టి ఇంత భయంకరమైనటువంటి 3 సంవత్సరాలు కరువు కలిగింది అన్న ప్రార్థనకు జవాబుగా గిబియోనీయులను సౌలు మహారాజు హతమారుస్తూ వచ్చాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది దావీదు. మరి పరిష్కారం ఏంటి అనేసి మరి ప్రభువుని అడిగినప్పుడు ఆ యొక్క గిబియోనీయులు వచ్చి సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పగించుము అనేసినప్పుడు ఆ 7గురిని దావీదు మహారాజు అప్పగిస్తాడు. ఆ 7గురిలో ఉండవలసింది ఎవరు అంటే యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు. కానీ ఆశ్చర్యకరమైన రీతిగా మరి బ్రతికొండగానే తన తండ్రి అయినటువంటి యోనాతాను దావీదుతో చేసినటువంటి నిబంధన కారణాన ఆ సందర్భంలో వాస్తవానికి మెఫీబోషెతు చనిపోవాల్సి ఉంది. కానీ మెఫీబోషెతును దావీదు తప్పించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఎందుకు మరణాన్ని మెఫీబోషెతు తప్పించుకుంటూ వచ్చాడు అంటే ఒక నిబంధన, ఒక ప్రమాణం. ఈ అంత్య దినాల్లో కూడా మరి ప్రతి మానవుడు మరణం నుండి తప్పింపబడాలి అంటే నీ జీవితంలో దేవాతి దేవుడైన యేసు క్రీస్తు వారు చేసినటువంటి నిబంధన నీకు ఉండాలి. బైబిల్ గ్రంథం రోమపత్రిక 8వ అధ్యాయం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు అని. ప్రతి మానవుడి యొక్క మరణాన్ని యేసు క్రీస్తు వారు కలవరిశిలో మరణపు ముళ్ళను విరిచివేస్తూ వచ్చారు. యేసు క్రీస్తు వారి చెంతకి ఎవరైతే వస్తారో వారి జీవితంలో భయంకరమైనటువంటి 2వ మరణం ఉండదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇట్టి ప్రమాణం నీవు పొందుకోవాలని ఆశపడి రేపు దినాన భయంకరమైనటువంటి నిత్య నరకాన్ని తప్పించుకోవాలని ఇష్టపడినట్లయితే నేనే ప్రభువు యేసు క్రీస్తు నీ రక్షణ అంగీకరించు. అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రభువు యేసు క్రీస్తు మాట మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మానవుల విషయంలో మీ యొక్క నిబంధన ఎంతో గొప్పది. పాప క్షమాపణ నిమిత్తం ఇది నా క్రొత్త నిబంధన అనేసి మీరు మత్తయి సువార్తలో మేము చదువుకుంటూ వస్తాం. మీరు చెప్పినటువంటి మాటలు అందును బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రమాణం వల్ల, ఆ నిబంధన వల్ల ప్రతి మానవుడు నిత్య మరణాన్ని తప్పించుకుంటూ ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభువా, ఎంత దినాల్లో మేము రక్షణ అంగీకరించే గొప్ప భాగ్యం, మరణాన్ని తప్పించుకునే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మా చుట్టూ ఉన్నటువంటి మా సహోదరుని బట్టి వందనాలు, మా సహోదరుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి ఆయన. ఈ పొలం యొక్క యజమానులు కూడా దీవించుకుని వేడుకొచ్చున్నాం. ప్రభువా, ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు సహాయపడుతూ మీ ప్రేమను బట్టి వందనాలు.
ఈ ప్రార్థన యేసు క్రీస్తు